ఈరోజు ఉన్నటువంటి వార్తలు వెనుకున్నటువంటి వాస్తవాలను విశ్లేషణ చేసుకుందాము. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు 10 రోజులు 12 రాష్ట్రాలు. నేటి నుంచి ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన. తెలంగాణలోను లోక్సభ ఎన్నికల ప్రచార సభలు. నేడు ఆదిలాబాద్లో, రేపు సంగారెడ్డిలో పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు కూడా. నరేంద్ర మోడీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాని వరకు దాదాపుగా 13వ తారీఖు వరకు నరేంద్ర మోడీకి సంబంధించిన షెడ్యూల్ ఉంది. 70 ఏళ్ళ పైబడినటువంటి వ్యక్తి మరొక్కసారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని గంటలుగా ఏ ఒక్క నిమిషం కూడా రెస్ట్ లేకుండా మొత్తం ప్రయాణంలోనే ఉంటున్నట్టుగా ఉన్నారు నరేంద్ర మోడీ సంబంధించి. ఈ షెడ్యూల్ సంబంధించిన వరకు 10 రోజుల పాటు ఇలా హైదరాబాద్కి వస్తారు. ఏది నాగపూర్ నుంచి బయలుదేరి హైదరాబాద్ అంటే ఆదిలాబాద్కి వస్తారు. ఆదిలాబాద్ నుంచి తర్వాత మళ్ళీ చెన్నైకి వెళ్తారు. చెన్నై నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ రేపు సంగారెడ్డిలో మీటింగ్ చూసుకొని తర్వాత కలకత్తా, 7న జమ్మూ కాశ్మీరు, 8-9 తేదీల్లో ఢిల్లీ, అదే రోజు సాయంత్రం అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, అక్కడ ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాంట్లో 10వ తారీఖు ఉత్తరప్రదేశ్లో పర్యటించి ఆజంగఢ్లో పలు ప్రాజెక్టులు జాతికి అంకితం ఇస్తారు. 11న ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ద్వారకా ఎక్స్ప్రెస్లోని హర్యానా సెక్షన్ ప్రారంభిస్తారు. 12న గుజరాత్, 13న గుజరాత్, అస్సాం. మళ్ళా అంటే వరుసగా 13వ తారీఖు వరకు నరేంద్ర మోడీ పర్యటనలు ఉన్నాయి కాబట్టి దాదాపుగా ప్రధానమంత్రి పర్యటన అయ్యేంత వరకు కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం మాత్రం కనబడతలేదు. దాదాపుగా 13 నాడు సాయంత్రమా లేదా 14 నాడు వస్తుందా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్టులకు, సెమీకండక్టర్ల ప్రాజెక్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి అర్థం ఏదంటే మార్చి 13 వరకు లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూల్ వచ్చేటువంటిది కనబడతలేదు. కానీ నరేంద్ర మోడీ ఈ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యిండు. నాకెందుకని ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితి కూడా ఉంది ఆయన. కానీ భారతీయ జనతా పార్టీ కోసం, భారతీయ జనతా పార్టీ మళ్ళొకసారి రావడం కోసము మిగిలిన కార్యకర్తలు ఎంతైతే చేస్తారో, ఆయనకు అన్ని వస్తువులు ఉండొచ్చు, ఆయన ప్రధానమంత్రి ఉండొచ్చు, ఆయన ప్రోటోకాల్ ఉండొచ్చులే, కానీ ఒక ప్రధానమంత్రి 72-73 సంవత్సరాల వయస్సులో ఆయన ఒక భారతీయ జనతా పార్టీ కోసం మరొకసారి అధికారంలోకి రావడం కోసం ఒక సాధారణ కార్యకర్త అయితే ఎంత కష్టపడతాడో, ఎంతైతే తిరుగుతాడో, అట్లా నిద్ర లేకుండా, అసలు అలసట లేకుండా ఇటు ప్రభుత్వ కార్యక్రమాలు, అటు పార్టీ కార్యక్రమాలను ఏకకాలంలో నెట్టుకొస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు నరేంద్ర మోడీ పేరు మీదనే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏ తేడా వచ్చినా కూడా నరేంద్ర మోడీ మీదకే వెళ్తుంది. నరేంద్ర మోడీ వ్యక్తిగత చరిష్మా మీద నమ్ముకున్న పార్టీ మిగిలిందంతా పోయిందనేటువంటి వస్తుంది కాబట్టి మరొకసారి గెలిపించకపోతే ఆయనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ 10 సంవత్సరాల పాటు అధికారం ఉండి 2 సార్లు గెలిపించిన దానికంటే ఈసారి ఓడిపోతే మాత్రం ఇబ్బందిగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నరేంద్ర మోడీ సర్కారు మరొకసారి 370 సీట్లు వస్తాయని, 370 సీట్లే లక్ష్యం అనేటువంటి విషయం చెప్తున్నా కూడా ఒక ప్రధానమంత్రి ఒక ప్లాన్ ప్రకారం షెడ్యూల్ వేసుకొని ఏ రాష్ట్రంలో ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటి అంశం పైన